హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీ రుచులు. ఈరోజు మిల్ మేకర్ మటర్ పులావ్ తయారు చేయబోతున్నాం. అది కూడా ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేసి. ఈ పులావ్ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు, బట్ అంతే డెలిషియస్గా ఉండి తక్కువ టైంలోనే చేసుకునే ప్రాసెస్ ఇది. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మిల్ మేకర్ ఇంకా కొంచెం మటర్. మిల్ మేకర్ పులావ్ కాబట్టి ముందు మిల్ మేకర్ని రెడీ చేద్దాం. చాలామంది మిల్ మేకర్ని 15 మినిట్స్ నానబెట్టి ఆ తర్వాత మిల్ మేకర్ యూజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ స్మెల్ పోవట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే నేను చేసే ఈ ప్రాసెస్ మీరు చూస్తే కంప్లీట్గా మిల్ మేకర్ స్మెల్ అనేది పోతుంది. దాంతో ఆటోమేటిక్గా టేస్ట్ పెరుగుతుంది. సో ఇలా వాటర్ బాగా వేడయ్యాక దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేసుకోండి. ఇంకా 1 మినిట్ వేడి చేసి ఇలా బాగా మరుగుతున్న నీటిలో మన దగ్గరున్న మిల్ మేకర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. మిల్ మేకర్ కొంచెం పెద్ద సైజు ఉండేలా చూసుకోండి, ఎందుకంటే పులావ్లో పీసెస్లా తగులుతుంటే తినేటప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది. ఇలా మిల్ మేకర్ని 4 to 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఒకసారి 5 మినిట్స్ అయ్యాక చెక్ చేసుకోండి. ఇక్కడైతే మిల్ మేకర్స్ బాగా పొంగాయి, ఇంకా ఉడికిపోయాయి కూడా. ఇక వీటిని నీట్గా తీసి చల్లగా ఉన్న వాటర్లో వేసుకోండి. నార్మల్ వాటర్ అయితే చాలు, ఫ్రిడ్జ్ వాటర్ ఏం అవసరం లేదు. చల్లని నీటిలో వేసుకున్న మిల్ మేకర్ని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకుని వాటర్ మొత్తాన్ని పిండేయండి. ఇలా చేసుకుంటే ముందు చెప్పినట్లు మిల్ మేకర్ స్మెల్ రాదు. ఈ వాటర్ని చూస్తే మీకే అర్థమవుతుంది మిల్ మేకర్లో ఉన్న వేస్ట్ మొత్తం బయటికి వచ్చేసిందని. ఇంకా వాటర్ మొత్తాన్ని పూర్తిగా పిండేయండి, ఎందుకంటే మనం మిల్ మేకర్ని మసాలాలో వేసినప్పుడు ఆ మసాలా మిల్ మేకర్ని పీల్చుకొని మిల్ మేకర్ మంచి టేస్ట్ వస్తాయి. ఇకపై మీరు ఎప్పుడైనా మిల్ మేకర్ని వండితే ఇలా గనుక చేసుకుంటే మిల్ మేకర్కి స్మెల్ రాదు. ఒక్కసారి ఈ ప్రాసెస్ అయిపోయిందంటే తర్వాత ప్రాసెస్ అంతా చాలా సింపుల్. పులావ్ చేయడానికి నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ ఎందుకు వాష్ చేయాలంటే మీరు ఈ వాటర్లో స్టార్చ్ చూస్తున్నారు కదా, దీనివల్ల కుక్కర్లో కుక్ అయ్యేటప్పుడు లోపల మెతుకులు పూర్తిగా ఎత్తుకుంటాయి. దాంతో తినేటప్పుడు అతుక్కున్న ఫీల్ వస్తుంది. ఇక్కడ మనం చేసే పులావ్ బిర్యానీలా కంప్లీట్ ఫ్లో రాకుండా మీడియం ఫ్లో వచ్చేలా చేయాలనుకుంటున్నాం కాబట్టి వాష్ చేసుకోవాలి, లేదంటే కొంచెం కిచిడి అయిపోతుంది. ఇలా రైస్ని క్లీన్ చేసుకున్నాక ఒక పక్కన పెట్టుకోండి. పులావ్ చేయడానికి స్టవ్ పైన 1 కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ వేడయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచి, 5 లవంగాలు, కొంచెం మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసాక బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూసారుగా నేను ఎంత సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి, ఎలా అయితే మనం బిర్యానీకి చేసుకుంటామో అలా. మెల్లగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయండి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేదాకా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన టమాటా వేసుకోండి. దాంతోపాటు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇక సింపుల్గా 4 to 5 మినిట్స్ ఉడకనివ్వండి, ఎందుకంటే టమాటా 4 to 5 మినిట్స్లో ఉడికిపోతుంది. నీరు మొత్తం విడిచిపెట్టేస్తుంది. లేదా మసాలా కొంచెం డ్రై అవుతుందని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేయడం వల్ల మసాలా మాడకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అంతే, ఇక టమాటాల్ని నీట్గా కలుపుకోండి. ఒకసారి టమాటాలన్నీ ఉడికాయి అనిపిస్తే గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. వీటన్నిటిని వేసి బాగా కలుపుకోండి. బిర్యానీ మసాలా వేసాను ఏంటని మీరు అనుకోవచ్చు, బట్ బిర్యానీ మసాలా వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలానే యాడ్ చేయండి, లేదు బిర్యానీ మసాలా లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాన్ని ఉడుకుతున్న టమాటాల్లో వేసుకోండి. దీన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయాక దీంట్లో మటర్ యాడ్ చేసుకోండి.
నేను ఇక్కడ పచ్చి మటర్ యాడ్ చేశాను. దాంతోపాటు మనం వేడి చేసి సపరేట్గా పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. ఇదే కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుంటే మిల్ మేకర్ మటర్ కర్రీ కూడా తయారైపోతుంది. బట్ మనం ఇక్కడ పులావ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసి ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. తినడానికి రైస్ వేయకపోతే డైరెక్ట్గా కర్రీలాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం రైస్కి తగ్గ వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఎందుకంటే మసాలాలో కొంచెం వాటర్ వేసుకున్నా. ఇంకా రైస్ కూడా వాష్ చేసాం కాబట్టి రైస్ కొంచెం నానుంటుంది. మీరు మసాలాలో వాటర్ వేయకపోతే 2 కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా కుక్కర్ని క్లోజ్ చేసి 1 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఒక విజిల్ వచ్చాక దాంట్లో ఉన్న ప్రెజర్ నేచురల్గానే బయటికి వెళ్ళేదాకా వదిలేయాలి. అంటే ఒక 10 మినిట్స్ విడిచిపెడితే నేచురల్గానే లోపల ఉన్న రైస్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇంకా 10 మినిట్స్ అయిపోయింది. దీనిలో ఇంకా ప్రెజర్ ఏమీ లేదు. ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మన పులావ్ చాలా బాగా రెడీ అయిపోయింది. దీన్ని గట్టిగా కలుపుకుండా ఒక సైడ్ నుంచి మెల్లగా రైస్ని కలుపుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మటర్ పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.